అందరికీ శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. అడ్డగోలు వానల కాగమైంది హైదరాబాద్ నగరము. మేయర్ విజయలక్ష్మి మేడం చేస్తుందట ఈ గురము. కోలుకోకుండా కూడా అయ్యిందట భాగ్యనగరం తీరు. అంత మంచిగా చేయాలని ఆర్డర్ లేచిండట సీఎం సారు. ప్రభుత్వం మీద ప్రజలు సురువు చేసిండ్రట రణం. నిశ్శబ్ద విప్లవం ఎత్తుకున్నారంట తెలంగాణ జనం. పంకపార్టీ ఎంపీ అభ్యర్థులకే ప్రజలు గుద్దిండ్రట ఓట్లు. వైఎస్ఆర్సీపీకే వస్తాయట 151 ఎమ్మెల్యే సీట్లు. ఆర్టీసీలు మాలు చుట్టూ తిరిగిండ్రట కిరాయిల కోసము. అద్దెగట్టకుండా 6 ఎమ్మెల్యే చేసిండట మోసం. హైదరాబాద్ రోడ్లన్నీ పొంగి పొర్లుతున్నాయి. మోరి నీళ్లతోనే వాడలు గల్లులు సందులు అన్నీ కూడా మత్తర్లు దూకుతున్నాయి. మరి అంతగానం అవస్థలు పడుతుంటే అధికారులు బయటకు రాక ఇంట్లోనే ఉన్నారా? బయటకు వచ్చి బాధ్యతగా పనిచేస్తున్నారా అంటే ఏమో కానీ వాన పాడుగాను ఆగమాగని చందన చేయబట్టే రాత్రి పడ్డ వానలకు పట్టణంలో పరిస్థితి చూడుండ్రి. మోకాళ్ళ మట్టుకు నీళ్లు సడకల మీదకే వచ్చినాయి కదా. బండ్ల సైలెన్సర్లే మునిగిపోయేటట్టు ఉన్నాయి. మోరీ నీళ్లు మొత్తం మత్తళ్ళు దుంకుతున్నాయి. ఆడాడ చెట్లు కూడా కింద పడ్డాయి. పోలీసులు పని కట్టుకుని మరి వానల్నే జల్దీ చెట్లను సాపు చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేస్తుండ్రు. మరి పట్నమంతా వానలు పడి నీళ్లు ఏరులై పారుతుంటే మేయర్ మేడం ఏం చేస్తున్నది? బయటకు రాకుండా ఇంట్లోనే నిమ్మలంగా ఉన్నదా? ఏమో మరి విజయలక్ష్మి మేడం ఏం చేస్తుందో చూద్దాం పారి. బంజారాహిల్స్ డివిజన్లో ఉన్న ఉదయనగర్ కాలనీల భారీ వర్షాలకు రోడ్డు మొత్తం ఇచ్చుకపోయి డ్రైనేజీ ఎక్కువై రోడ్డు ఎగొట్టుకపోయిందట. కాలనీ మొత్తం సడగలేక పెద్ద చెరువు ఉన్నట్టే ఉన్నదట. తొవ్వ ఏడున్నదో తెలియని పరిస్థితి దాపురించిందట. ఇంత తిప్పలైతున్నదని ముచ్చట తెలుసుకొని ఆడికొచ్చి దగ్గరుండి మరీ సవలతులు చేపిస్తున్నది. అట్లనే పట్నంలో ఏడనన్న తిప్పలైతుంటే హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్లు చేయాలని చెప్పుకొచ్చింది. చూసిండ్రా, ఒక్కరోజు వాన పడితేనే హైదరాబాద్ మొత్తం అతలాకుతలం కాబట్టి. కాకపోతే ఏమైతుంది చెప్పుండ్రి, అగ్గిపెట్టెల సిగరెట్లు పెట్టినట్టు జనం నిండిపోతుంటే ఆ పట్నంలో ఏడుండొస్తుంది ఏడవండొస్తుంది. అసలైతే భాగ్యనగరంను 1,00,000 మంది ఉండేదందుకు మాత్రమే అంచనా వేసుకొని కట్టిరట. కానీ ఇప్పుడు కోట్ల మంది ఉంటురు. లక్షల బంగ్లాలు కట్టే వరకల్లా ఎట్లుంటుంది చెప్పుండ్రి. జనాభాకు తగ్గట్టు కబ్జాలు కూడా అట్లనే అయినాయట. చెరువులు కుంటలు మాయమైపోయి అవిటి తావుల్లో భవంతులు లేపిరట. ఇక పడ్డ నీళ్ళు ఎడిపోతాయి చెప్పుండ్రి. ఇట్లా సడకల మీదనే సవారీ చేస్తున్నాయి అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. అధికారులు ఎవ్వరు కూడా ఇంటికి పోయేదే లేదు. 24 గంటలు ఓ పూట తినకుండా అయినా సరే కానీ పని చేయాలన్న తరీకల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండట. ఏ అధికారులకు ఏ పని చేయమని ఆర్డర్లు వేసిండంటారా? ఆ ముచ్చట మొత్తం తెలవాలంటే ఈ ముచ్చట మొత్తం మీరు వినాలి. ఇనుండ్రి మరి. ఆ అడ్డమైన వానలు పాడుగాను పడమన్న తావుల మానాన వడిగాల పడయి. వద్దు పడొద్దు అన్న తావులనే వలాంచి పడతాయి. ముఖ్యంగా తెలంగాణ గుండెకాయ హైదరాబాదు పట్టణాన్ని ఆగమాగ చందన చేసినాయి. పొద్దుంజాముల మొదలై పెద్ద డల్లులు గట్టిగా పడేసరికి సందులు గొంతులు గల్లులు వాడలు కాలనీలు మొత్తము కూడా మోరి నీళ్లతోనే కాలువలై పారిపోయినాయి. నది లెక్కనే తయారైనాయి కదా. బోదిక్కు మోర్లు ఊలిపోయినాయి. కొన్ని దగ్గరలో చెట్లు పడిపోయినాయి. కొన్ని జాగాల్లో కరెంటు పోయింది. ఇట్లా పట్నం అంతా కుక్కలు చెప్పిన ఇస్తరు లెక్క తయారైందని చెప్పి ఆఫీసర్లు అందరూ కూడా సడకల మీదకి ఎక్కాలే. వానలతోని సత్యనాశ అయిన హైదరాబాద్ను మొత్తం సక్కదిద్దాలని రేవంత్ రెడ్డి సార్ అనుకొచ్చిండట. ప్రజలు కూడా మంచిగా నూరి వానలు ఎలిసి ఎక్కడి నీళ్లు అక్కడ పోయేదాకా ఇంట్లోకెళ్ళి బయటకు రాకుండా ఉంటేనే మంచిది. లేకుంటే లేని గోసలు వడవలసి వస్తుంది అనుకొచ్చిండట. ఏ కాలంలో వానలు పడ్డా పట్నంలో మాత్రం ఈ పరిశాంతి తప్పుతలేదు. ఈ షై సర్కార్ అన్న వానలు పడితే తిప్పలు లేకుండా చూస్తుందేమో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఒక నిశ్శబ్ద విప్లవం సురువైందట. సడీసప్పుడు కాకుండా రాష్ట్రంలో ఏడ విప్లవం మొదలైంది. కొన్నేళ్ల కింద విప్లవాలు ఉండే. ప్రభుత్వం మీద పోరాటాలు చేసేందుకు అడవుల పొంట అన్నలు ఉండే. ఫోన్లు వచ్చిన కాడ నుంచి అన్నలు కనుమరుగైండ్రు. ఇప్పుడు మళ్ళా ఏడికెళ్ళి ఎవ్వరు నిశ్శబ్ద విప్లవం మోపు చేసిండ్రు అంటారా? ఇనుండ్రి మీరే. ఒక మాటలో చెప్పాలంటే ఒక నిశ్శబ్ద విప్లవం తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కనిపించింది. మేము డబుల్ డిజిట్ సీట్స్ తప్పకుండా సాధిస్తామని అప్పుడు చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ఈ ఎన్నికల్లో ఒక నూతన రాజకీయ అధ్యాయం ప్రారంభం కానున్నది.
ఎవరో కాదు ప్రజలే నిశ్శబ్ద విప్లవం చేస్తురట. అప్పట్లో కారు పార్టీని ఖతం చేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినట్టు ఎంపీ ఎన్నికల్లో కూడా సప్పుడు సాయి కాకుండా అటు కారు పార్టీకి ఇటు కాంగ్రెస్ పార్టీకి కాకుండా నడమల కమలం పువ్వు పార్టీకే ఓట్లు గుద్దిండ్రు. ఈ తేప తప్పకుండా 2 అంకెల ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చుండు. అయినా ఇన్ని మాటలు మాకే పడ్డాయి అని కిషన్ రెడ్డి సార్ ఎందుకు చెప్పుకుంటున్నాడో. పడ్డ ఓట్లు అయితే ఏడికి పోవు కదా. ఎన్నికల రిజల్ట్ రాకముందే ఇట్లా డబ్బా కొట్టుకున్నాడు ఏందో. అసెంబ్లీ ఎన్నికల ముంగట కూడా బీజేపీకే ప్రజలు పట్టం కడతారని చీకటి కలలుగా అన్నారు. ఏమా ఏడ సక్క గెలవకపాయే. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో కూడా ప్రజలు ఏసిండ్రు అంటుండ్రు కానీ ఎన్ని ఎంపీ స్థానాల్లో ప్రజలు బీజేపీకి ఓట్లు వేసిండ్రో ఫలితాల తర్వాతనే తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు సక్క శాంతి భద్రతలు పట్టించుకుంటలేదట. అగో ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థ తెచ్చి చిన్న ఇబ్బందులను కూడా పోలీసులు ఎంటదెంట చూస్తుంటారు. 24 గంటలు కూడా రక్షక భటులు పనిచేస్తుంటే నువ్వేందే శాంతి భద్రతల గురించి సర్కారు ఏం పట్టించుకుంటలేదు అంటున్నావు అంటారా అన్నదేవలో మీరే నుండి. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి ఘోరంగా ఉన్నది. మరి ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాలో అయితే చాలా దారుణాలు జరుగుతాయి. అచ్చంపూడి నియోజకవర్గం అయితే, కొల్లాపూర్ నియోజకవర్గం అయితే, నాగర్కర్నూలు నియోజకవర్గం అయితే చాలా చోట్ల కూడా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, విద్యల మీద పట్టపగలే దాడులు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కారు పార్టీ కార్యకర్తలను కనికరం లేకుండా కొడుతున్నారట. అధికారంలో ఉన్నామని ప్రభుత్వం అండ చూసుకొని రౌడీ రాజకీయాలు చేస్తున్నారని తెలిసిందట. అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు సీదా పోలీస్ పెద్దబాసు డీజీపీ సార్ తానికి పోయిందట. పోయి అయ్యా డీజీపీ గారు, రాష్ట్రంలో కొందరు పోలీసులు కాంగ్రెస్ వాళ్ళకే కొమ్ముగా వస్తున్నారు, కారు పార్టీ వాళ్ళ దుమ్ము దులుపుతుండ్రు, అట్లా కాకుండా చూడుండ్రి, పోలీసుల లెక్కరే డ్యూటీ చేయమనుండ్రి అనుకొచ్చిండట. బీఆర్ఎస్ ప్రవీణ్ సార్ అట్లా చెప్పంగానే ప్రవీణ్ గారు మీరు ప్రత్యేకంగా చెప్పిండ్రంటేనే మాకు అర్థమైంది. మీరు చెప్తున్న కొందరు పోలీసుల కథ ఏందో చూస్తాము. ఎవరు చట్ట ప్రకారం పనిచేయకున్నా చర్యలు గట్టిగానే తీసుకుంటామని డీజీపీ సారు కూడా చెప్పొచ్చు. ఇద్దరు మాట్లాడుకున్నాక బయటకు వచ్చి ఇట్లా అనుకొచ్చిండు. అయ్యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు, మీరు కూడా కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా ఎట్లా డ్యూటీ చేసిండ్రో, ఎవరి తరపున పని చేసిండ్రో ప్రజల కంటే మీకే బాగేరక. ఈ ముచ్చట మీకు తెలియంది కాదు. కాకపోతే కారు పార్టీ వాళ్ళను కొందరు కాకీలు కావాలనే కొడుతుండ్రని మీరు కంప్లైంట్ ఇచ్చేందుకు పోయిండ్రంటేనే చిత్రం అనిపిస్తున్నది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. 10 కాదు, 20 కాదు, 30 కాదు, ఏకంగా 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు అన్ని కూడా పంకపాటే గెలుస్తుందట. ఏపీలో మల్లోపారి సీఎంగా జగన్ సారే ఇమానంది నవ్వుతున్నాడట. అగో ఈ తేప వైఎస్ఆర్సీపీ వచ్చేటట్టు లేదని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. అసలుది బరాబర్ అన్ని సీట్లు వస్తాయని ఎవరన్నారే అంటారా ఇనుండ్రి మీరే. Last time out of 175, 151 itself is a tall number. ఇన్నరా ఈ తేప కూడా పంకపాటిని ప్రజలు గెలిపిస్తున్నారు. పరిశాన అవసరం లేదు. ఏపీలో మల్లోపారి సీఎం జగన్ సారే అవుతాడు. జగనన్న నవరత్నాలు పథకాలు ఇంటింటికి వస్తాయన్న తరీకలు అనుకొచ్చిండు. కానీ ఒకటి గమనించిర్రా, ఈ పార్టీ లీడర్ అనే కాదు, ఏ పార్టీల లీడర్లు అయినా కానీ సర్వే రిపోర్టులు పట్టుకొని మా పార్టీకే అన్ని వస్తాయి అని లీడర్లు అంటారు. అది అట్లుండరు. కానీ అసలు ముచ్చట మాట్లాడుకుంటే ప్రజలు ఓట్లు ఎటియేసిర్రు, ఎవరికి పట్టం కడుతుర్రు అంటే రిజల్ట్ వచ్చేదాకా ఆగవలసిందే. అట్లా కాకుండా షుగర్ పేషెంట్ల లెక్క ఇంతగానం ఎందుకు ఉరుకులాడతారో, వాళ్ళకు వాళ్ళు సర్వేలు చేయించుకొని ఎందుకు సంబరపడతారో. ఈ సర్వేల మీద పెట్టిన కాయిసు సామాన్య జనాల సమస్యల తీర్చుడి మీద పెడితే ప్రజలు వాళ్ళ అవసరాలు తీర్చిన వాళ్ళకే వద్దు అన్నా కానీ పదే ఓట్లు గుద్దెటోళ్ళు. కానీ అట్లా జనం కోసలు తీర్చే లీడర్లు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. పసుపుకొమ్ము పార్టీ పెబ్బ తెలుగుదేశం పెద్ద ముత్తైదువు చంద్రాలు సారు మల్లో గుడికి పోయిండట. మొన్న ఎన్నికల ప్రచారం అయిపోవడంతోనే తిరుమల తిరుపతి ఎంకానని దర్శించుకున్నాడు. మళ్ళా ఇప్పుడు ఏ గుడికి పోయిండు, ఏం కథ, ఆడ కూడా సారు ఏం మొక్క అప్ప చెప్పిండు, ఇంటిల్లాదులతోనే పోయిండా, ఒక్కడే పోయిండా, ఏది మనం కూడా ఆడదాకా పోయి చూద్దాం పారి. ఒక్కడే ఏం పోలేదు. చంద్రాల సారు ఇంటామని కూడా ఎంట పెట్టుకొని దేవుని దర్శనానికి పోయిండు. తాంబాలంలా చీరే, పండ్లు, ఫలాలు అన్ని పట్టుకొని పోయిండు. ఇంతకు చంద్రబాబు నాయుడు సారు ఇంటామని ఎంట పెట్టుకుని ఏ గుడికి పోయిండు అంటారా, మహారాష్ట్రలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి గుడికి పోయి ఇట్లా మొక్కు అప్పచెప్పుకున్నాడు. సారు వచ్చిన ముచ్చట తెలిసిన గుడి అయ్యవార్లు కూడా ఇద్దరాలు మొగల పేర్ల మీద అర్చనలు చేసి దీవెనార్తులు కూడా అందించిరట. తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తే అన్ని గుళ్ళు కూడా ఎలక్షన్ ప్రచారాలు అయిపోవడంతోనే తిరుగుతా అని, ఎన్నికల రిజల్ట్ మంచిగా వచ్చేటట్టు చూడుండ్రని దేశంలో ఉన్న అందరు దేవుళ్ళకు కూడా మొక్కులు మొక్కుకున్నాడో ఏమో, ఇంకెన్ని గుళ్ళకు పోతాడో, ఎన్ని మొక్కులు పెండింగులు ఉన్నాయో.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా 12 సీట్లు గెలుస్తుందట. అగో బీజేపీకి బరాబర్ 12 సీట్లు వస్తాయని కమలం పువ్వు పార్టీ మీదనే ప్రజల ఓట్లు పడ్డాయని అంత నమ్మకంగా ఎవరు అంటున్నారే బాలన్న అంటారా? అట్లా అన్నది కూడా ఎవరో ఏ లీడరో చెప్పుడేందుకు డైరెక్ట్ మీరే చూడండి. కమలం పువ్వు పార్టీ లీడరు మల్కజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సారే 12 సీట్లు మాత్రం పక్కా గెలుస్తామా అనుకొచ్చిండు. ప్రజలు కూడా సాటుగా బీజేపీకే ఓట్లేసిండ్రు. కార్ పార్టీని కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతలేరా అన్నాడు. అంటే మరి ఏ పార్టీని నమ్ముతుర్రు అంటే ఒక భారతీయ జనతా పార్టీనే నమ్ముతుర్రట. ఈటెల రాజేందర్ సార్ అసోటి బీజేపీ లీడర్లను మాత్రమే నమ్ముతున్నారట. కమలయ్యలు చెప్పింది మాత్రమే వింటున్నారట. అందుకే తెలంగాణలో కమలం పువ్వును ఎగురు పెట్టించేందుకు ఓట్లు గుద్దిండ్రని చెప్పుకొచ్చిండట. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో 10-12 అని వాళ్ళు చెప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో 9 నుంచి 10 గెలుస్తాం అంటారు. ఈటెల సారు ఏకంగా 12 సీట్లు మేమే గెలుస్తాము అనబట్టి మేమే గెలుస్తామని ఎవ్వల డబ్బా వాళ్ళు కొట్టుకున్నడే ఎక్కువ ఉన్నది కదా. ఉడికేదాకా ఆగిండ్రు కానీ ఉమ్మగిల్లేదాకా ఆగరాదా అన్నట్టు ఓట్లేసేదాకా ఆగిండ్రు. రిజల్ట్ వచ్చేదాకా కూడా ఈ లీడర్లకు ఆగొస్తా లేదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఫోన్ మీద వైరు పేస్ టు పేస్ అయింది. కరెంటు పోయింది. ఓ పారి తంబమెక్కి చూడుండ్రి అంటే 1000 రూపాయలు ఇస్తే పోలు ఎక్కుతాం లేకుంటే లేదని కరెంట్ ఆఫీసర్లు రైతులను గద్దలు కదా వీక్కదిన్నట్టే వీక్కదింటున్నారట. అన్నదాతలను ఏమన్నా కానీ వాళ్ళను కొలువులకెళ్ళి తీసేస్తామని ఖుద్దు ముఖ్యమంత్రి సార్ చెప్పినా కానీ లంచాలు అడుగుతుర్రా అంటే అడుగుతున్నారట. చూడుండ్రాగు. ఆగో నడమల కుర్చీ మీద కూర్చున్న మోతేవారి లైన్ మేనట. ఏతులకు ఎలపర పని చేస్తున్న ఆ సారు చేతులు దడిపితేనే పని చేస్తాడట. లేకుంటే చేసుడు కాదు కదా. అటాంకల పొయ్యి కూడా చూడడట. అట్లెట్లా ఆయన ప్రజల జీతగాడ. ప్రజలు చెప్పింది చేయాలి కానీ చేస్తలేడా అంటే ముచ్చట మొత్తం అర్థం కావాలి. అసలు అయితే ఓ అన్నదాత బాయికాడికి పోళ్ళు వాతి వైరు గుంజాలని బతిలాడితే 20,000 ఇస్తే మొత్తం వైరు గుంజి తంబాలు చేస్తామని అడిగిండట. నేనే సప్పో చేసి తిప్పలు పడి తంబాలు వేయించుకుంటే లంచమీమని తమాషా చేస్తావా ఉండుతాత అని పని చెప్తా ఆ అన్నదాత సీదా ఐసీ బోర్లకు ఫిర్యాదు అయ్యిండట. ఆయనతో వాళ్ళు వచ్చిర్రు. పైసలు ముట్ట చెప్పంగా ఇట్లా అడ్డం పొడుగు నిలువు దొరకబట్టిర్రు. సారు వారి చేతులు గడిగి గులాబీ కోటలు ముంగడ పెట్టిర్రు. నీళ్లు టేబుల్ మీద పెట్టి పైసలు కూడా పెట్టి ఇట్లా లైన్ మెను అసలు రూపాన్ని ఏసీబీ అధికారులు బయట పెట్టిర్రు. చూసిండ్రు కదా ప్రజలారా. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరన్నా లంచం అడిగితే వెంటనే ఏసీ బోర్లకు ఫోన్ కొట్టుర్రి. వెనకసిక్కి వాళ్ళే అంత చూసుకుంటారు. అయినా గంత మంచి గవర్నమెంట్ కొలువు ఉండంగా నెల జీతాలు రాగా మళ్ళా అదే కొలువును అడ్డం పెట్టుకుని ఇట్లా లంచాలు ఎట్లా తీసుకో బుద్ధి అవుతుందో. ఇప్పుడు ఏమా ఉన్న కొలువు బాయే ఇజ్జత్ మొత్తం బాయే బజార్ల పర్వంత బాయే. ఒక్క కరెంట్ డిపార్ట్మెంట్లనే కాదు అన్ని డిపార్ట్మెంట్లలో ఇట్లనే మోపైనరట. అట్లా లంచాలు తీసుకునేటోళ్లకు జీవిత ఖైదో అంతకంటే పెద్ద శిక్షలో వేస్తేనన్నా తీసుకునేటోళ్ళు ఆ బూగులు కన్నా బంద్ చేస్తారేమో అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. వందే భారత్ రైలు 5 గంటలు అవుతున్నా కానీ స్టేషన్కు రాలేదట. అగో 5 నిమిషాలు కూడా ఆలస్యం కాకుండా అనుకున్న టైం కంటే ముందే అనుకున్న గమ్యానికి చేర్చుతుంది అంటారు కదా. నువ్వు 5 నిమిషాలు అనబోయి ఇట్లా 5 గంటలు అన్నవాయే బాలన్న అంటారా? నేను అన్నది బరాబరే. నిజంగా 5 గంటలు ఆలస్యంగా అయిందట. ఒక్క నిమిషం లేట్ అయినా ఆటోమేటిక్గా డోర్లు మూసుకుంటాయని చెప్పి ప్రయాణికులు మబ్బులనే వందే భారత్ రైలు ఎక్కేదందుకు రైల్వే స్టేషన్కు వస్తే ఇక వస్తలేదట అగ వస్తలేదట. 5 నిమిషాలు వాయే 10 నిమిషాలు వాయే అర్ధగంట వాయే గంట వాయే 2 గంటలు వాయే 3 గంటలు వాయే 4 గంటలు దాటే 5 గంటలకు వచ్చే. అయినా కానీ వందే భారత్ రైలు మాత్రం వచ్చుడు కాదు కదా పత్తాకు కూడా లేకుండా పోయిందని ప్రయాణికులు బాగానే గరానికి వచ్చిరట. ఇదేనా మీ రైల్వే శాఖ వల్ల పనితనము? గూడ్సు రైళ్ళన్నా గునుసుకుంటా అనుకున్న టైంకు వస్తాయి. అటువంటిది ఆగకుండా ఎక్కువ స్పీడ్తో ఉరుకుతుంది అని చెప్పి వందే భారత్ రైలు ఎందుకు రాలేదని ఒక కోపానికి రాలేదు. సెంట్రల్ సర్కారు వాళ్ళేమో రైళ్ళ రాకపోకల్లా వేగం పెంచినము ప్రయాణికులకు టైం వేస్ట్ కాకుండా ఫాస్ట్గా పోయేందుకు వందే భారత్ రైలును అందుబాటులోకి తెచ్చినామని డబ్బా కొట్టుకుంటారు. ఇదేనా మీ ఫాస్ట్ ప్రయాణము? ఏది మీ వందే భారత్ రైలు అని ప్రజలు బాగానే అరుచుకుంటారట. మరి ఆలస్యం ఎందుకు అయ్యిందంటే ఆ ముచ్చట మాత్రము రైల్వే శాఖ వాళ్ళు క్లారిటీగా ప్రయాణికులకు మాత్రం చెప్పలేదట. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టు సిబిఐ అధికారులకు నోటీసులు పంపిందట. కల్వకుంట్ల కవిత మేడంను అరెస్టు చేసి బదనాం చేసిండ్రని చెప్పి సిబిఐ ఆఫీసర్ల మీద కోర్టుకి ఇట్లా కోపానికి వచ్చి నోటీసులు పంపిందా అంటే ఏమో మరి ఎందుకు కోర్టు సిబిఐకి నోటీసులు పంపిందో అసలు ముచ్చట తెలుసుకుందాం. అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ఓ దిక్కు ఈడీ అధికారులే కస్టడీకి తీసుకొని ఇబ్బంది పెడుతుండ్రంటే సందు ఇదే మోక అని సిబిఐ అధికారులు కూడా కవిత మేడంను కావాలనే కస్టడీకి తీసుకొని విచారణ చేసి తిప్పలు పెట్టిండ్రని ఢిల్లీ కోర్టులో కవిత మేడం తరపు న్యాయవాది పిటిషన్ వేసిండు కదా. ఢిల్లీ హైకోర్టు విచారణ చేసి సిబిఐ అధికారులకు ఇట్లా నోటీసులు పంపిందట. మే
24వ తారీఖు నాడు కవిత మేడంను ఏం విచారణ చేసిర్రు, లిక్కర్ స్కామ్ల పైసలు పెట్టిందా, ఎన్ని కోట్ల లాభాలు సంచిలేసుకుంది, ఇంకెంతమంది లీడర్లు ఇలా చెయ్యిలు కలిపినరు, ఇట్లా అన్ని ముచ్చట్ల మీద 24 తారీఖు నాడు వివరణ ఇయ్యాలని ధర్మాసనం చెప్పుకొచ్చిందట. హైకోర్టు అడిగినట్టు అన్ని కూడా పూసగుచ్చినట్టు వివరిస్తారా, ఏమేం విచారణ చేసిండ్రో విచారణలో భాగంగా కోర్టుకు వివరిస్తారా అంటే ఆ విచారణ తర్వాత ఏం జరుగుతుంది అంటే హైకోర్టు ఇచ్చే తీర్పు మీదనే ఆధారపడి ఉన్నది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కిరాయి పైసలు కడతలేడని చెప్పి ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సారు మాల్ను ఆర్టీసీ ఆఫీసర్లు సీజ్ చేయ చూసిర్రట. అగో ఆర్టీసీకి జీవన్ రెడ్డి సారు ఇంకా బకాయిలు కట్టలేదా అంటే ఏమో మరి కట్టలేదనే మాల్ గేట్లని దగ్గరికి గుంజ చూసిరట. ఆ లున్నోళ్ళను కూడా ఎల్లగొట్ట చూసిరట. మాజీలు అయితే ఎమ్మెల్యేల పరిస్థితి చూడు ఎట్లుంటుందో, వాళ్ళు నడుపుకునే మాల్లకు కూడా తాళాలు పడే కాడికి వస్తుంది. పోలీస్ ఆఫీసర్లను ఎంటేసుకొని పోయి బస్సుల శాఖ అధికారులు ఇట్లా జీవన్ రెడ్డి సార్ మాల్కు నోటీసులు అతికిచ్చిర్రు. ఇప్పటి సంది ఈ మాల్ మొత్తం ఆర్టీసీ ఆధీనంలో ఉంటుంది అని స్వాధీనం చేసుకుర్రట. కిరాయి గట్టు ఈడికే పెరిగిపోతున్నది అని జీవన్ రెడ్డి సార్కు ఎన్నిసార్లు నోటీసులు పంపినా, ఎన్ని మాటల ఫోన్లు చేసినా కానీ అసలే సమాధానం ఇవ్వలేదట. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే నీ పప్పులు ఉడికినాయి, ఇప్పుడు నీది ఏం నడవది, మర్యాదగా కిరాయిలు కట్టమంటే కట్టవా, ఎన్ని దినాలని తప్పించుక తిరుగుతావు, కిరాయిలే ఎగబెట్ట చూస్తావా, ఉండు తాత నీ పని చెప్తాము, అంతకంత వసూలు చేస్తాము, నీ దగ్గర నుంచి కిరాయిలు ఎట్లా వసూలు చేయాలనో అన్ని ఎరికే అని చెప్పి ఇట్లా నోటీసులు అతికిచ్చి మాల్ మొత్తాన్ని మూత పెట్ట చూసిరట. ఇక ఆ మాల్ల దుకాణాలు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఓ మాట చెప్పిరట, ఇప్పటి సంది మీరు జీవన్ రెడ్డి కాదు పైసలు కట్టేది, మొత్తం మా ఆర్టీసీ వాళ్ళకే కట్టాలని చెప్పిరట. చూసిర్రా, కార్పార్టీ ఏలుబడిల ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డి సారు సర్కారు సొమ్మును ఎట్లా వాడుకున్నాడో. అప్పుడు ఇదే ఆర్టీసీ ఆఫీసర్లు ఇంతే నియతగా డ్యూటీ చేస్తే అయిపోవు కానీ వాళ్ళు కూడా ఏ ఎండకు ఆసక్తి అన్నట్టు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే జై కొట్టేటట్టుండ్రు. అయినా ప్రభుత్వ ఉద్యోగులను చూస్తే పాలకులు బుగులు పడాలే కానీ పాలకులను చూసి ప్రభుత్వ ఉద్యోగులే భయపడుతుంటారు. ఏం ప్రజాస్వామ్యమో ఏమో పోన్రి అంటుర్రు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. అందరు లీడర్లు మోసం చేస్తారట కానీ మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాత్రం డబుల్ మోసం చేస్తాడట. అగో సీఎం రేవంత్ రెడ్డి సార్ డబుల్ మోసం ఏం చేసిండు, అసలు ఎవలను మోసం చేసిండు, మోసం చేయవలసినంత అవసరం ముఖ్యమంత్రి సార్కు ఏమున్నది, ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు అంటారా, చెప్పుడెందుకు మీరే చూడండి. అందరికీ తెలుసు, సాక్షాత్తు భువనగిరి ప్రచారంలో భాగంగా ఆయన పార్లమెంట్ కు వచ్చినప్పుడు దేవుడి మీద రాత్రి లక్ష్మీనరసింహస్వామి దేవుడి మీద ప్రమాణం చేసి ఏం చెప్పాడు, ఆగస్టు 15 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చాడు. అది ముఖ్యమంత్రి స్థాయిలో చేయాల్సింది దేవుడి మీద ప్రమాణాలు కాదు, కేవలం నమ్మకం కలిపి. అగో దేవుని మీద విమానం చేసి అన్నదాతలకు అచ్చరాల 2 లక్షల రుణమాఫీ చేస్తానని అన్నాడు. కానీ ఇంకా ఆగస్టు 15 తారీఖు రాలేదు కదా, చేస్తుండొచ్చు అది సరేగాని ఇంకేం మోసం చేసిండు అది కూడా మొత్తం చెప్పుండ్రి సారు. ఒక మెలిక పెట్టాడు, ఆయనే చెప్పాడు, నేను చెప్పింది కాదు. 4 నెలలు తినకుండా ఆపితే రైతు రుణమాఫీ 40,000 కోట్లు, అంటే నెలకు 10,000 కోట్లు తింటున్నట్లు లెక్కలు చెప్పి. అగో 4 నెలలు తినుడు ఆపితే అంటే ఎవరు తింటుర్రు, అధికారులు తింటుర్రా లేకుంటే మంత్రులు తింటుర్రా, ఏం తింటుర్రు, లంచం తింటుర్రా, మొత్తం ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పుండ్రి సారు. ఎన్నికలు కాగానే ఏం చెప్పాడు, రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, దాంట్లో రుణాలు తీసుకొని చేస్తాం. అంటే బ్యాంకులు నీకు రుణాలు ఇవ్వకుంటే చేయవా, నీకు స్టేట్ లేదా, రాష్ట్రం లేదా, పన్నులు రావా, బడ్జెట్ లేదా అంటే ఇది కూడా నేను ముందే చెప్పాను. ఆగస్టు 15 నాడు మరోసారి, సాధారణంగా సంవత్సరానికి ఒకసారి ఏప్రిల్ ఫూల్ ఉంటుంది డే, ముఖ్యమంత్రి గారి పుణ్యం అంటూ ఆగస్టు 15 కూడా ఏప్రిల్ ఫూల్ డే చేయబోతున్నాడని నేను ముందే హెచ్చరించడం జరిగింది. ఇన్నరా, కమలం పువ్వు పార్టీ లీడరు బూర నరసయ్య సార్ అన్నది, సీఎం సారు ఆగస్టు 15 తారీఖు నాడు అందరినీ ఏప్రిల్ ఫూల్ చేస్తాడట. బూర సార్ చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి సారు రైతులను బురుడి కొట్టిస్తాడా, లేకుంటే అన్నమాట ప్రకారము 2 లక్షల రుణమాఫీ చేసి కమలం పువ్వు పార్టీ లీడర్లందరినీ ఫూల్ చేస్తాడా, 15 ఆగస్టు లోపల పక్కా ఎరుకైతుంది అంటుర్రు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు ఉన్నాయి. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, ఇట్లనే ఆదరించరు. ఇంక ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతోనే వస్తాయి. ఇక ఉంటా మరి, సెలవు, శనార్థి, దండం, పబ్బతి, ఇంకేమైనా ఉంటాయి అన్ని.